హాయ్ అండి. నేను ఈరోజు ఉప్మా చేస్తున్నాననమాట. ఉప్మా ఏంటి అందరికి వస్తది గదా! ఎందుకు చేస్తుందేంటి అని అనుకోవచ్చండి. ఏం లేదండి. నేను చేసేది ఒకసారి ప్రాసెస్ చూపిద్దామని చెప్పి చేస్తున్నాను. చాలా సింపుల్‌గా అయిపోద్ది. ఏమీ లేదండి. ఆయిలేసేసి కడాయిలో కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు ఇంకా దాంతోకేంటంటే నా దగ్గర బీన్స్ ఉన్నాయన్నమాట. చాలా బావుంటది. కొన్ని బీన్సు అలాగే కొంచెం క్యారెటు, ఒక ఆనియను, ఇంకోటి ఒక టమోటా వేసేసి మంచిగా కలిపేయాలనమాట. అవి కొంచెం దగ్గరకొచ్చేయాలి. ఆ తర్వాత ఏంటంటే కొత్తిమీర ఉంటది గదండీ! అది వేస్తే స్మెల్ చాలా బావుందనమాట ఉప్మా. ఒక్కసారి నేను చెప్పినట్టు కొత్తిమీర వేసేయండి. దాంతో పిల్లలు మామూలుగా తినరు కదా! ఇలాగైతే స్మెల్ అనిపియదు. మంచిగా ఉంటది. అలాగే అది కూడా కొంచెం కలిపెట్టేసి మనం తగినంత వాటర్ తీసుకోవాలి. ఆ తర్వాత మంచిగా అవి బాగా మరగాలనమాట. ఒక 3 మినిట్స్ అన్నా. మరిగిన తర్వాత మనము ఉప్మా రవ్వ వేస్తే బావుంటది గదండీ! ఎందుకంటే తర్వాత మళ్ళీ అది బాగోదు. అవి ఉడకకపోతే పిచ్చి పిచ్చిగుంటే పిల్లలు తినరనమాట. నేను కొంచెం సాల్టేసి ఉప్మా రవ్వ గూడా వేసేసాననమాట మరుగుతా ఉన్నప్పుడు. ఇంక అంతేనండి. ఉప్మా అసలు చాలా అంటే చాలా బావుంటది. దీంతో కాంబినేషన్ ఏంటంటే ఇప్పుడు పచ్చి మామిడికాయలు ఇప్పుడు కూడా వస్తున్నాయి గదా! సీజన్‌లో ఎక్కువకుండా. చాలా బావుంది. నేను మిక్సీ పట్టేసాను పచ్చడి. ఇంక అంతే అండి. పిల్లలు ఇలాగ తినేస్తున్నారు. ఓకే అండి. మా వీడియోస్‌తో లైక్ చేయండి.